హాయ్ హలో అండి, హ్యాపీ సంక్రాంతి టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇవాల్టి వ్లాగ్లో అత్యంత మహిమాన్వితమైన పవర్ఫుల్ స్తోత్రాన్ని దాని గురించి మీకు చెబుతానండి. అత్యంత శక్తివంతమైన ఆయుష్ ఆరోగ్య ప్రదాత అయిన సూర్యదేవుని ఉపాసించి ఈ ఆదిత్య హృదయం గురించి సంక్రాంతి నాడు తప్పక మనం వినాల్సిన స్తోత్రము. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దేవుడు, ఆయుష్కారుడు. ఆరోగ్యం కావాలంటే సూర్య భగవానుని ప్రార్థించి ఆదిత్య హృదయం పఠిస్తే అత్యంత శక్తి ఆయుర్దాయము ప్రాప్తిస్తుంది. సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారే ప్రక్రియ. ముఖ్యంగా ఉత్తరాయణ కాలాన్ని, ఉత్తరాయణ ప్రారంభాన్ని సూచిస్తుంది. సంక్రాంతి అంటే సమ్యక్రాంతి లేదా మార్పు అని అర్థము. ఇది సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. మకర సంక్రాంతిలో ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. సంక్రాంతి అనేది కేవలం ఒకరోజు పండుగ కాదు. ఇది సూర్యుడు గమనాన్ని, ప్రకృతిలోని మార్పును మరియు కొత్త ఆశలను ఆహ్వానించే గొప్ప పండుగ. అలాంటి ఈ సంక్రాంతి రోజున సూర్యుని గురించి తప్పక మనం ప్రార్థించాలి. ఆదిత్య హృదయాన్ని ఈ రోజు తప్పక పఠించాలి. కాబట్టి ఈ ఆదిత్య హృదయం ఆవిర్భావము, దాని వలన మనకు కలిగే లాభాల గురించి ఈ రోజు డిస్కస్ చేస్తాను. రామాయణ మహాభారతంలో రెండు ముఖ్యమైన కావ్యాలు ఆ భగవంతుడు మనకు అందించాడు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో పుట్టింది భగవద్గీత. శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన మహత్కావ్యము భగవద్గీత. అలాగే రామాయణంలో యుద్ధకాండలో పుట్టింది ఈ ఆదిత్య హృదయము. ఆదిత్య హృదయము ఆవిర్భావము రామాయణములోని యుద్ధకాండంలో రాముడు రావణుడితో యుద్ధం చేసే ముందు శ్రీరాముడికి మహర్షి అగస్త్యుడు ఉపదేశించిన మహత్ స్తోత్రము. ఇది సూర్య భగవానుని స్తుతించేది. శత్రువధ, విజయము, ఆరోగ్యము, సంపదల కోసము దీనిని పారాయణం చేస్తారు. ఇది దుఃఖాలను, పాపాలను తొలగిస్తుందని నమ్మకము. ఈ ఆదిత్య హృదయ ఆవిర్భావం వెనుక ఒక కథ ఉంది. అతి పరాక్రమవంతుడైన రాముడు రావణాసునితో యుద్ధం చేసేటప్పుడు అలసిపోయి తన అస్త్రాలనంతా త్యజించి నేను ఇక యుద్ధం చేయలేను అని అలసిపోయిన పరిస్థితి వస్తుంది. రాముని కంటే కూడా అత్యంత బలశాలి రావణాసురుడు. అతన్ని జయించడం అంత సులభం కాదు. అతి పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రుడే రావణాసురుని వధించడానికి వెనక అడుగు వేసినప్పుడు ఈ ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి ఆయనకు వినిపించాడు. ఈ ఆదిత్య హృదయం పఠించడం వల్ల సూర్యుని నుంచి తేజోవంతమైన శక్తిని నీకు ఆ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడని, వెంటనే నీవు రావణుని జయించవచ్చని చెప్పాడు. అంతటి రామునికే ఆదిత్య హృదయాన్ని ఉపదేశించిన అగస్త్య మహర్షి ఎంతటి శౌర్య పరాక్రమ గలవాడు మనకు అర్థమవుతుంది. కాబట్టి మొదట అగస్త్య మహర్షి గురించి తెలుసుకుందాము. అగస్త్యుడు సప్తర్షులలో ఒకరు. మిగిలిన ఋషులులాగా అగస్త్యుడు తల్లిదండ్రులకు పుట్టలేదు. వరుణుడు, మిత్రుడు అంటే సూర్యుడు యజ్ఞం చేస్తుండగా ఊర్వశి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసి మోహం పొందిన వీరిద్దరి వీర్యాలు అక్కడే ఉన్న ఒక కుండలో పడ్డాయి. ఆ కుండ గర్భస్థానము. ఈ కుండలోనే అగస్త్యుడు తన కవల అయిన వశిష్ఠునితో కలిసి పెరుగుతాడు. అలా అగస్త్యునికి కుంభయోని అని పేరు వచ్చింది. కుంభయోని అంటే కుండలో నుంచి పుట్టినవాడు అని అర్థము. అందరిలాగానే అగస్త్యుడు కూడా వివాహం చేసుకుని సంతానం కనాల్సి వచ్చింది. అప్పుడు అతడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతని యోగశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ వ్యక్తిత్వంలోనూ అన్ని రకాలుగా ఒక విరాగికి భార్యగా ఉండేందుకు అవసరమైన లక్షణాలు కలిగిన ఒక ఆడ శిశువును సృష్టిస్తాడు. అదే సమయంలో ఘనకీర్తి కలిగిన విదర్భరాజు సంతానం లేక బాధపడుతున్నాడు. అతడు ఒక పుత్రిక కోసం జపతపాదులు చేస్తూ నిరీక్షిస్తున్నాడు. అగస్త్యుడు అతను సృష్టించిన శిశువును ఆ రాజు భార్య గర్భంలోకి ప్రవేశపెట్టాడు. పుట్టిన బిడ్డకు ఆ రాజదంపతులు లోపాముద్ర అని నామకరణం చేశారు. ఆమెకు యుక్త వయసు రాగానే అగస్త్యుడు ఆమెకు తనతో వివాహం జరపాల్సిందిగా రాజును కోరాడు. మొదటగా ఒక విరాగి నుంచి ఈ ప్రతిపాదన విన్న రాజు ఖిన్నుడయ్యాడు. కానీ మానసికంగా, వ్యక్తిత్వపరంగా ప్రతిభాశీల అయిన తన కూతురు పట్టుబట్టడంతో అగస్త్యునితో
లోపాముద్రకు వివాహం జరిపించాడు. అగస్త్య లోపాముద్రలు ఋగ్వేద శ్లోకాలను ఆపోసం పట్టారు. ఇంత గొప్ప పండితుడైన అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ జీవిస్తున్నారని నమ్ముతారు. రాముడికి విష్ణు ధనస్సును ఇచ్చారు. వింధ్య పర్వతాన్ని అణిచివేశారు. వింధ్య పర్వతం అహంకారంతో ఎత్తు పెరుగుతుండగా అగస్త్య మహర్షి వింధ్యుడిని కలిసి, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు వంగి ఉండాలి అని చెప్పి పశ్చిమ దేశాలకు వెళ్లారు. వింధ్యుడు అలా వంగి ఉండిపోయాడు. తరువాత వనవాస సమయంలో శ్రీరాముడు అగస్త్యుడిని దర్శించారు. ఆయనకు అస్త్రాలనిచ్చి లోకాన్ని రక్షించమని గుర్తు చేశారు. ఆయన ఇప్పటికీ జీవిస్తున్నారని, గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున తపస్సు చేస్తున్నారని విశ్వసిస్తారు. అటువంటి గొప్ప శక్తివంతమైన పేరు పరాక్రమగలమైన మహర్షి అగస్త్య మహర్షి రాముడికి ఈ ఆదిత్య హృదయం గురించి చెబుతారు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయవాహం జపే నిత్యం మక్షయం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోకమాయుర్వర్ధమం అక్షరం పరమం శుభం. ఆదిత్య హృదయంలో మొత్తము 31 శ్లోకాలుంటాయి. 1000 అక్షరాలున్నాయి. మొదట 9 శ్లోకాస్ ఈశ్వర ఆరాధనలో నమ్మకం లాంటివి. చివరి 10 శ్లోకాలు స్తోత్ర మహత్యం తెలియజేస్తాయి. ఇంకా మధ్యలో ఉన్న 12 శ్లోకాలు ద్వాదశ ఆదిత్యులన్న మాట. అంటే మనం పారాయణానికి 6వ శ్లోకం నుంచి ప్రారంభించవచ్చు. 6వ స్తోత్రం నుంచి 6వ శ్లోకం రశ్మిమంతం సముద్యంతం నుంచి మొదలు పెడితే, రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వైవాస్వంతం భాస్కరం భువనేశ్వరం అని చెప్పుకొని 24వ శ్లోకం వేదాశ్చ కృతవశ్చైవ వరకు చెప్పుకుంటే చాలు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయష్యసి. అంటే, ఓ రఘుకుల రామ, పరశురామని బలాన్ని కూడా తీసుకొని ద్విగుణీకృత బలముతో ప్రకాశిస్తున్న రామ, శత్రువులను యుద్ధములో సునాయాసంగా జయించి విజయాన్ని పొందడానికి ఉపయోగపడే సనాతనమైన రహస్యాన్ని, ఈ స్తోత్రాన్ని చెబుతాను విను అని అగస్త్యుడు రామునికి ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రారంభించాడు. ఇంతటి శక్తివంతమైన ఆదిత్య హృదయాన్ని సంక్రాంతి నాడు పఠించడంతో ఆ సూర్య భగవాని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మనపై ఉండాలని కోరుతూ ఇంతటితో ఈ బ్లాగ్ వైండప్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.